ఎక్కడికి వెళ్ళావు? ఇంకోసారి బయటకు వెళ్ళావంటే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. తిరగటానికే సరేంటి దేవుడు కాళ్ళు ఇచ్చింది. నిన్ను తిట్టడానికి కూడా దేవుడు నాకు నోరిచ్చాడు. నీకు ఆ 3 ముళ్ళు వేసి మూల కూర్చోబెట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. రేపు పోతురాదు, వెళ్ళి శాస్త్రంలో తెలుసుకురా. సంబంధం సిద్ధంగా ఉంది, ముహూర్తం పెట్టిద్దాం. నాకా పెళ్ళ? ఇంత చిన్న వయసులోనా? తుపాకెత్తు, గురిపెట్టినకు. అందులో తోటాలున్నాయా? నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ తుపాకితో పేల్పించుకో చచ్చిపోతాను. వద్దు నాన్న, నువ్వు చెప్పినట్లే ఉంటాను. నేను పెళ్లి చేసుకుంటాను. తుపాకి తీసేరా, పెళ్లి శాస్త్రం చూస్తాను. అన్నపూర్ణ, అయ్యో అన్నపూర్ణ, అన్నపూర్ణ. అన్నపూర్ణ ఏంటయ్యా? అన్నపూర్ణమ్మ అని పిలవలేవు? అలాగే పిలుస్తాం తల్లి. అన్నపూర్ణమ్మ తల్లి గారు, ఓ అన్నపూర్ణమ్మ తల్లి గారు, నా లెక్కలు తెలుసుకోవడానికి మీ రంగడు వస్తున్నాటమ్మా. నా రంగడు వస్తున్నాడా? ఏడి నా బాబు ఏడి? రావడం లేదమ్మా, ఈ చీటీ రాసి పంపించాడు. చూడమ్మా, నా బిడ్డను ఎత్తుకుపోతాడు. పీటల మీద పెళ్లి అయిపోతుంది తల్లి. రంగాన్ని ఆపాలంటే ఈ ప్రపంచంలో తప్ప ఇంకెవరూ లేరు. ఎలాగైనా పెళ్లి జరిగేటట్టు చూడమ్మా. నా పరువు కాపాడు, నా తప్పులన్నీ క్షమించు. నీ పాదాలు పట్టుకుంటాను. నిన్నా క్షమించేది నీకేం లేదు బాబయ్య. లేలే అమ్మా, పాముకి పాలు పోసినట్టు ఈ దుర్మార్గుని క్షమించేది. ఒరే నోరు ముయ్యరా. పగలు పట్టుదొర్ల మధ్య ఏ ఆడది ఆహుతి కాకూడదు. మగవారి మూర్ఖత్వానికి మగువ ఏనాడు బలి కాకూడదు. ఒరే, పాపయ్య కూతురికి అవమానం జరిగితే అది నాకు అవమానంగా, ఈ ఊరి తల్లులందరికీ అవమానం. పాపయ్య, నేను మాటిస్తున్నాను, నా బిడ్డ రంగడు ఏ ఆడదాన్ని అవమానించకుండా చూసుకునే బాధ్యత నాది నాది. నీ బిడ్డ పెళ్లి నిర్భయంగా జరిపించుకో. రాము, ఆ కర్ర ఇలా తీసుకురా. అమ్మా, బాబు రంగా, బాబు రంగా, వచ్చావా నా తండ్రి? అమ్మా, ఒరే రంగా, ఏమిట్రా ఈ వేషం? బాబు, ఈ వేషంలో నువ్వు ఎంత అందంగా ఉన్నావురా. అది సరే గాని, ఎన్నాళ్ళు మీ అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి రా వెళ్ళావు? పద ఇంటికి. ఇక మీద ఇల్లు వదిలిపెట్టి వెళ్ళావా నిన్ను గుంతకేసి కట్టేస్తా. రా బాబు. రంగా, ఒరే రంగా, బాబు వద్దురా నాయనా, వద్దు. అమ్మా, అటు తప్పుకో. వద్దు బాబు, నాయనా. వచ్చావా? ఏ మాటలు మారుస్తున్నావా? వయసు మళ్ళింది కదా, మనసులో ఉండటం లేదు. నాలుక అవుతుంది. ఏమిటో వేళకోళం, నీకు చిన్ననాటి కొంచెం పోలేదు. అప్పుడు ఏడిపించేవాడివి, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అయ్యో, మా నాయన కదా, ఎందుకు బాబా నిలబడతా?
అలాంటి గొడుగు సంగతి గుర్తుందా? చిన్నగా గొడుగు తీసుకుని పారిపోవడం, నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల తమాషగా ఉంటుంది కదా. చివరి గొడుగు కడిగి ఆగాదులే. మీ అమ్మ ఆ రోజు ఎలా ఇచ్చిందో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చెప్పు చదవలేదు ఆయన. అయ్యో, అందులో ముక్కు కూడా మంది కదా బాబు. ఊళ్ళో వాళ్ళు అభిమానం కొట్టిన దగ్గర రాస్తున్నారంటే పాపం. వెంటనే ఎవరి సొమ్ము వారికి అందాలి. నీ పాపమే నన్ను హంతకుండిగా చేసింది. నన్ను ప్రభుత్వం క్షమించదు, నిన్ను నేను మనకు విరోధి పాపాయి కానీ ధనం కాదు. వదిలిపెట్టు. తండ్రి చేసిన అప్పులకు మనం ఎలా బాధ్యులమయ్యామో పాపాయి చేసిన భాగస్వరాలై తీరుతుంది. తమ్ముడు, పచ్చి మగవాళ్ళను కవ్వించి ఆడది ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. అటు తప్పుగా. తమ్ముడు, అమ్మ నీ గురించి పాపాయికి మాట ఇచ్చిందిరా. పాపాయితో పాటే ఆ మాటను కూడా సమాధి చేస్తా. తమ్ముడు, అమ్మ మాట నిలబెట్టే ధర్మం నీకుందిరా. నేను అన్యాయం సహించలేదు. కావాలంటే నన్ను చంపు, అంతేకాని ధనాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ ధనం నన్నే కాదు, అమ్మ గాజులు పెట్టుకుని అమ్మనే అవమానపరిచాను. ఎన్ని పీఠల నుంచి ఎత్తుకుపోతానని ఏనాడో శబ్దం చేశాను. వెళ్ళి మర్చిపో. లేదు, అమ్మకు నేను ఎలాగూ లేదు. అమ్మ కోసం నువ్వైనా బతుకు. ఆగండి, అతను ఏం చేయొద్దు. నన్ను కాపాడు, రంగా నన్ను ఎత్తుకుపోతానంటున్నాడు. జానమ్మ, నీకేం భయం లేదు. ఆగండి. ధనలక్ష్మి వెళ్ళకు. అమ్మా, ధనలక్ష్మిని విడిచిపెట్టు, లేదా నిన్ను చంపేస్తా. నువ్వు చంపలేవమ్మా, నువ్వు నా తల్లివి. నేనొక ఆడదాన్నిరా. నేను నీ బిడ్డని. ధనలక్ష్మి ఈ పల్లెకే బిడ్డరా. ఆమె గౌరవమే నా గౌరవం. కావాలంటే నా కొడుకు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాను, కానీ సాటి ఆడదాని మానాభిమానాలు బలి కానివ్వను. రంగా చెప్తున్నాను, ధనాన్ని విడిచిపెట్టు. కాలిస్తే కాల్చమ్మా, నా తల్లి చేతుల్లో చావడానికైనా సిద్ధపడతాను, కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టాను. అత్తయ్య, అత్తయ్య, రంగా, అత్తయ్య, రంగా, నన్ను వదలు. బాబు, రంగా, రంగా. అమ్మా, బాబు, బాబు, నాయనా, 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 బాబు, రంగా.